మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాక్యాన్ని మనం గమనిస్తే ఈ వాక్యములో ఎవరి గురించి ఇక్కడ చెబుతూ ఉంది అనంటే మన యేసయ్య గురించి చెబుతూ ఉంది. ఏమని చెప్తున్నారు అనంటే ఆయన ఆకారమందు మనుష్యునిగా ఉండి మనుష్యునిగా పుట్టి విధేయత చూపినాడంట. ఎంత విధేయత చూపినాడు అనంటే సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినాడు. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినాడు. పరలోకమందున్న తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఒక దేవుడు. పరలోకమందున్న దేవదూతలన్నీ కూడా ఇప్పుడు మనం పాడినాం, పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుచు ఉన్న ఆ మహిమ కలిగిన దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి ఒక దీనునిగా, ఒక దరిద్రునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన రిక్తునిగా మార్చబడి తను తాను తగ్గించుకున్నాడంట, విధేయత చూపినాడంట, తగ్గించుకున్నాడంట, రిక్తునిగా మార్చబడినాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే విధేయత. ఏంటంట? విధేయత. గత వారం మనం చూసినట్టయితే మనతో ఏం మాట్లాడినాడు దేవుడు? లోపము. సరి చేసుకున్నారా? లోపము లోటు గురించి మాట్లాడినాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది విధేయత. విధేయత అనే అర్థం ఏంటంటే ఒబే, ఇంగ్లీష్లో ఒబీడియన్స్, ఒబే, లోబడటం, చెప్పిన మాట వినడం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు నేను గమనించినట్లయితే పరమేశ్ ఒక నిమిషం లే, ఇక్కడ పరమేశ్వరుని చూడండి, నన్ను కాదు పరమేశ్వరుని చూడు, అక్కడ తిరుగు, మోకరించు, కళ్ళు మూసుకో, మళ్ళీ తిరిగి లేయి, నీ ప్లేస్కి పో. కూర్చోమని చెప్పలే, ఇప్పుడు కూర్చో. హల్లెలూయా. చెప్పినది చేయటం, లోబడటం. ఇక్కడ రమ్మన్నప్పుడు రావడం, పొమ్మన్నప్పుడు పోవడం, మోకరించమన్నప్పుడు మోకరించడం, ఇది లోబడటం. ఈ విధేయత పరలోకమందున దేవుడు, ఆయన కుమారుడైన యేసయ్య, దేవాది దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడినాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో యేసయ్య, ఇదిగో నా కుమారుడా, నా ప్రియ కుమారుడా, నీ అందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఇదిగో నీవు ఈ భూమి మీదికి వెళ్ళి మనుషులందరి మానవాళి కొరకు నీవు బలిగా మార్చబడాలా, ఒక దహన బలిగా మార్చబడాలా, ఒక పాప పరిహారత బలిగా మార్చబడాలా, మనుషులందరి పాపాలన్నీ కూడా నీ మీదే వేసుకొని నీవు మరణించాలా అని తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు, ప్రభువా ఇంతగా నేను మహిమ పొందే దేవుడిని కదా, ఇంతగా నీ పరలోకంలో నేను మహిమ పొందుతున్నాను కదా, నేను పిలిస్తే ఒక దేవదూతల సమూహమే నా వెంట వస్తుంది కదా, నేను చనిపోవడం ఎందుకు, నేను ఇంతగా కృంగిపోవడం ఎందుకు, నేను నా శరీరాన్ని ఎందుకు గాయపరుచుకోవాలా అని ఆయన అనలేదు. ఆయన ఏం చేసినాడు తెలుసా? ఓకే ప్రభువా, ఓకే నువ్వు చెప్పినట్లే చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే లోబడటం, విధేయత, లోబడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసయ్య రాకడ సమీపంగా ఉంది. యేసయ్య రాకడలో ఎత్తబడాలని ఆశ కలిగిన నీకు నాకు ఇదిగో అనేకంగా పరిశుద్ధాత్ముడు ప్రతి వారము ఆయన వాక్కులు మనతో మాట్లాడుతూ ప్రతి వారం మనని మనము పరిశుద్ధపరుచుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, మనని మనము శుద్ధీకరించుకోవడానికి ప్రభు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గత వారంలో లోపం ఏమనుంటే సరి చేసుకోమంటూ ఉన్నాడు. ఈ వారములో నీవు నేను విధేయత కలిగి ఉండమని కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులలో, ముఖ్యంగా క్రైస్తవులలో లేని లక్షణం ఏమైనా ఉంది అంటే నేటి క్రైస్తవులలో విధేయత. విధేయత లేదు. క్రైస్తవులు లోబడే స్థితిలో లేరు, విధేయత లేరు. ఉదాహరణకు మనం గమనిస్తే ఒక పని చేసే అధికారి ఉన్నాడు అనుకోండి, ఆ అధికారి దగ్గర, ఒక పని చేసే అధికారి దగ్గర నువ్వు ఆయనకు విధేయత చూపుతేనే ఆయన నీ జీతం ఇస్తాడు. అంతేనా కదా?
ఒకవేళ విధేయత చూపెట్టకుండా నీవెంతవా, నీ సీట్లో నేను కూర్చుంటా అని అన్నాడు అనుకో, జీతం ఇస్తాడా? ఒరే నువ్వు వెంటనే వెళ్ళిపోరా నువ్వు అని అంటాడా? అన్నాడు. ఒక కుటుంబం ఉందనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తేనే ఆ పిల్లలు ఆశించినది వాళ్ళు పొందుకుంటారు. తల్లిదండ్రులకు విధేయత చూపెట్టలేదనుకోండి, అవతల నువ్వు గాన కన్నావులే అది ఇది అన్నారు అనుకోండి, ఒరే బయటికి వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకుపోరా అని అంటారు. అంటారా? అంటారు. అంటే ఒక తల్లిదండ్రులు తమ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే ఆ పిల్లలు పొందుకోవాల్సినవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. ఒక మనుషులకు విధేయత చూపిస్తే ఆ మనుషులు ఒక పని చేసే దగ్గర అయినా సరే, ఒక అధికారి దగ్గర అయినా సరే, నువ్వు ఆయనకు విధేయత చూపితే ఆ వ్యక్తి నీకు తన జీతం ఇస్తాడు, నీకు కలిగిన జీతం ఇస్తాడు. అయితే మనుషుల పట్లనే మనం ఇంతగా విధేయత కలిగి చూపిస్తూ ఉంటే, మనుషుల పట్లనే మనం ఇంతగా విధేయత కలిగి ఉంటే, ఈ భూమి మీద ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి బుడగ వంటి మనుషులకే మనం ఇంత విధేయత చూపిస్తూ ఉంటే, ఆకాశమందున దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకములో ఒక దీనునిగా దరిద్రునిగా ఆయన జన్మించినాడే, ఒక పశువుల పాకలో జన్మించినాడే, ఆయన ఒక భయంకరమైన దీన స్థితిలోనికి నడిపింపబడినాడే, ఆయన పిడిగుద్దులు గుద్దించుకున్నాడే, ముఖము మీద ఉమ్మి వేసుకున్నాడే, తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకున్నాడే, ఇంతగా ఆయన నీ కొరకు నా కొరకు రిక్తునిగా మార్చబడితే మరి ఆయనకు నీవు నేను విధేయత చూపెట్టకపోతే ఎట్లా? విధేయత చూపెట్టకపోతే ఎట్లా? విధేయత అంటే అర్థమేంది చెప్పాలా? ఏంది అర్థం? అర్థమవుతుందా నేను చెప్పేది? చెప్పండి మరి నోరు తెచ్చి. ఏంది విధేయత అంటే? లోబడటం, చెప్పిన పని చేయడమే విధేయత. నేను చెయ్యడం అని అనడం అవిధేయత, చెయ్యడం విధేయత. ఉదాహరణకు మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నిటిలో మనం గమనిస్తే, చదవద్దండి నేను చెప్తా చూడండి. ఈ అధ్యాయాలన్నిటిలో మనం గమనిస్తే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అక్కడ ఉన్న పేతురు ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, దాసులారా మీ యజమానులకు విధేయులై ఉండండి. విధేయత చూపించండి. విధేయత లేకపోతే విధేయత చూపించిన వారే ఆశీర్వదింపబడతారు. విధేయత చూపించని వారు ఆశీర్వాదాలు పొందుకోలేరు. విధేయత కలిగి ఉండండి అని ప్రభు నొక్కి చెబుతూ ఉన్నాడు. విధేయత అని అంటే లోబడండి. ఉదాహరణకు మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు అంటే తమ సొంత భర్తలకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరంట. ఆమెన్. హల్లెలూయా. ఏది అలంకరణ వాళ్ళకు? ఆ పరిశుద్ధులైన స్త్రీలకు ఏమి అలంకరణ అంటే లోబడటమే. గాజులు కావాలా? కమ్మలు ఉంటేనే మందిరానికి పోతే కమ్మలు లేవు, చెవు బోడిగా ఉంది, ముక్కుకు పొక్కు లేదు, దాని ఏమంటారు ముక్కు పొడుకనా, అది లేదు, అది ఉంటే నేను మందిరానికి పోతా. జడకు పూలు లేవు, రిబ్బన్ లేదు, గాజులు లేవు, పక్కనోళ్ళు మెరిసే దండ వేసుకున్నారు, నాకు మెరిసే దండ లేదు. అది కాదు అలంకరణ. ఈ పరిశుద్ధులైన స్త్రీలు ఏం అలంకరణ చేసుకున్నారు అని అంటే లోబడడమే విధేయత. తమ భర్తలకు విధేయత చూపెట్టడమే వీళ్ళ అలంకరణ అంట. ఆమెన్. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధులుగా మార్చబడినారు. కొన్ని నెలల క్రితం నేను ఒకటి చెప్పిన మీకు సాక్ష్యం. ఒక ఇంటికి నేను వెళ్తే ఆ ఇంటిలో శబ్దాలు వినబడుతున్నాయి. ఆ ఇంటిలో ఏమి వినబడుతున్నాయి? శబ్దాలు వినబడుతున్నాయి. ఏందబ్బా శబ్దాలు వినబడుతున్నాయని కొంచెం ఒక అడుగు ముందుకేస్తే శబ్దాలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఈ శబ్దాలతో పాటు ఈ గిన్నెల శబ్దాలు, ప్లేట్ల శబ్దాలతో పాటు
మానవుల శబ్దాలు కూడా వినబడుతున్నాయి. అయితే నేను అనుకున్నా లోపల ఒక యుద్ధం జరుగుతుంది, ఈ యుద్ధంలో నేను పోయినారనుకో నన్ను కూడా దొక్కుతారు నాయనా, నాకు వద్దు ఈ యుద్ధంలో సంబంధం లేదని నేను ఒక చేసిన. విధేయత లేదు. ఇదిగో స్త్రీలారా, మీ భర్తలకు విధేయత చూపించండి ప్రతి విషయంలో. ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు, ఇష్టానుసారంగా బ్రతకవద్దు. నువ్వు పరిశుద్ధురాలిగా మార్చబడేది దేని కొరకు తెలుసా? నీ భర్తకు నువ్వు విధేయత చూపినప్పుడే. నీ అలంకరణ ఉంటేనే, నీ వస్త్రధారణ ఉంటేనే, నేను మంచి మంచి నగలు వేసుకుంటేనే నాకు విలువ, నేను మంచి మంచి పూలు పెట్టుకుంటేనే నాకు విలువ, నేను మంచి మంచి గాజులు వేసుకుంటేనే, బంగారం పెట్టుకుంటేనే నాకు విలువ, మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటేనే నాకు విలువ అని నీవు అపోహపడుతూ ఉన్నావు. దాని వలన నువ్వు పరిశుద్ధమైన స్త్రీగా మార్చబడలేవు. వాక్యం సెలవిస్తుంది, నేను కాదు చెప్పేది. దాని వలన నువ్వు పరిశుద్ధమైన స్త్రీగా మార్చబడలేవు. నీ అలంకరణ ఏమి తెలుసా? నీ భర్తను గౌరవించడమే, నీ భర్తకు లోబడడమే, నీ భర్త మాట వినడమే నీ అలంకరణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంతా సీన్ రివర్స్ ఉంటుంది. క్రైస్తవులే అంతా రివర్స్ పోతుంటారు. బండి ముందుకు పోవాలంటే బండి ముందుకు పోదు, ఎనికిలు పోతుంటుంది బండి. ఈ రివర్స్ బండి ఉండకూడదు. అన్నా వెంకటేష్ అన్న మొంగట్టుకొచ్చుకో, గాలి వస్తుంది కదా, చల్ల గాలి, ప్రశాంతంగా అలసిపోయింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రివర్స్ బండి ఉండకూడదు. నీ బండి ఎప్పుడు పోవాలా, ఎట్లా పోవాలా? ముందుకే పోవాలా. ఎనికిలు పోయింది అనుకో ఏమవుతుంది? అంత రివర్స్ అవుతుంది, అంత రివర్స్ సంసారం అవుతుంది. విధేయత కలిగి ఉండండి. చదువుకుందాం ఒక చిన్న మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఏ పురుషులకంటమ్మా? స్వపురుషులకు లోబడి ఉండండి. మొన్న ఒక న్యూస్ చదివిన, పాపం భర్త కష్టపడి వాడు కూలి నాలో చేసుకొని తన భార్య డిగ్రీ చదివిందంట. డిగ్రీ చదివితే ఇంకా కొంచెం ముందుకు చదివించి నువ్వు పోలీసు ఉద్యోగం చేయాలని చెప్పి కష్టపడి వాడు కూలినాలి చేసి ఉదయమంతా సాయంత్రం అంతా రాత్రంతా కూలినాలి చేసి ఆమెకు చదివించి ఆ ట్రైనింగ్ ఇప్పించి అన్నీ చేసి ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే ఇక మీకు అర్థమైంటుంది. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లే. ఎవరికి లోబడుతున్నాము? మీ స్వపురుషులకు లోబడండి అని అంటే పక్కనోనికి లోబడతావు, తిక్కముఖం. భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పనులు చేసినారనుకో దయ్యాల మీద కూర్చుంటాయి. ఇట్లాంటి పనులు చేసే దయ్యాల మీద కూర్చుంటాయి. జాగ్రత్త. లోబడండి. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు భర్తలతో. మా భర్త ఏమైనా చేస్తే సార్, భర్త ఏమైనా చేస్తే నువ్వు పోయి కొడతావా? భర్త ఏమైనా చేస్తే నువ్వు రివర్స్ అవుతావా? ప్రార్థన చేయి. ఇది జ్ఞానవంతురాలు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి కాని భార్య ఎట్లుంటుందట? డాష్ ఫిలప్ చేసి చెప్పనా? ఏం కాదు, చెప్పు, వాక్యమే కదా, సిగ్గుపడుతున్నావా? గుణవతి కాని భార్య ఏందంట? పంది ముక్కున ఉన్న మళ్ళీ బంగారమే పెట్టినారు, మళ్ళీ బంగారమే ఆశ ఉంటుందని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి లోబడి ఉండండి. మన సబ్జెక్ట్ ఇది కాదు, కొంచెం చురుకలేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాలేవు కాబట్టి సరిగ్గా ఉండండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ఒకవేళ తన్నినాడు అనుకో, తన్నించుకో. శాంతమ్మ తల్లి ఉదయం నేను వ్యాన్ తీసుకురానికి పోతే, వ్యాన్ ఎక్కించుకొని ఆమెను ఎక్కించుకోవడానికి పోతే అని ఏడుస్తుంది. ఏమైందని? కొట్టినాడు. కొట్టించుకో, ఏం కాదు. ఎక్కువ కొట్టించుకో, ఏం కాదు. ప్రార్థన చేయి. గుద్దినాడు సార్, వాచింది సార్ అని. అందుకనే ప్రార్థన చేపించిన ఆమె కొరకు. చూపెట్టు శాంతమ్మ, చేయి చూపెట్టు. పాపం చెయ్యి ఇట్లా పైనకి, ఇగో పాపం. కొట్టించుకో. భర్త కొట్టకుండా ఇంకెవరు కొడతారు? నేను కొట్టించుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ కొట్టకూడదు. అది విధేయత కాదు, అది లోబడే తత్వం కాదు. నువ్వు ఏమైనా చేస్తేనే కొడతాడు, ఊకనైనా కొడతాడా? కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయి మూలన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంది తెలుసా? భర్తకు లోబడి ఆ అలంకరణ, ఆ లోబడే తత్వమే నీకేం కావాలంట తెలుసా?
అలంకరణ కావాలంట, పరిశుద్ధమైన అలంకరణ. ఈ నగలు కాదు. ఇప్పుడున్న గోల్డ్ రేట్లు ఎక్కువైపోయినాయి. ఊగా పాపం బాలాజీకి నగలు కొని అనకూడదు. గోల్డ్ రేట్లు ఎక్కువైనాయి కదా, ఎక్కువైనాయి. ₹1,00,000 తులం. అలంకరణ ఏం కావాలా? విధేయతనే నీకు బంగారు కమ్మి కావాలా? విధేయతనే నీకు బంగారు, ఇవేంటి దీన్ని ఏమంటారు, ఇయర్ రింగ్స్, కమ్మలు కావాలా? నీకు బంగారు గొలుసులు కావాలా? విధేయతనే. విధేయత లేకపోతే నువ్వు ఏమైపోతావు తెలుసా? పరిశుద్ధమైన స్త్రీగా పిలువబడవు. కాబట్టి విధేయత కలిగి ఉందాం. అటువలే పిల్లలారా బాబు, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. మీ తల్లిదండ్రుల మాట వినండి, విధేయత కలిగి ఉండండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి, ఏ పని చేయమంటే ఆ పని చేయండి. నేను చెయ్యను పో అని అనొద్దు. అది దేవుని దృష్టిలో పద్ధతి కాదు. దేవుని దృష్టిలో అవిధేయత అవుతుంది. కాబట్టి విధేయత చూపించండి. అటువలే దాసులారా, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని చేసే యజమానులకు విధేయత చూపించండి అని ఇవన్నీ కూడా విధేయత గురించి ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ అంత్య దినములలో క్రైస్తవులైన నీకు నాకు ఉండవలసిన ప్రధానమైన మొదటి లక్షణం ఏంటంటే విధేయత, లోబడడం, చెప్పిన పని చెయ్యడం, చెప్పిన మాట వినడం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక ప్రాంతము నుంచి ఒక వృద్ధులైన 2 వ్యక్తులను దేవుడు పిలిచినాడు. ఈ 2 వ్యక్తులు కూడా మీకు సుపరిచితమే, పరిచయమే. అబ్రహాము, శారమ్మ తల్లి గారు. ఈ 2 వ్యక్తులను దేవాది దేవుడు వృద్ధులుగా పిలిచి, ఇదిగో నేను ఒక దేశాన్ని మీకు ఇస్తానని పిలిచి, ఆ దేశాన్ని ఇవ్వడానికి ముందు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో వచ్చి ఆఖరికి పిల్లలు కాని పరిస్థితుల మధ్యలో ఉంటున్నప్పుడు నిండు ముసలితనములో దేవాది దేవుడు శారమ్మ తల్లి గర్భము తెరచి ఆ గర్భములో ఎవరిని పుట్టినాడు? ఇస్సాకు, మొదటి కుమారుడైన ఇస్సాకును కనిన తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళ జీవితం అంతా సుఖాంతంగా సంతోషంగా ఉంటుంది. ఈ ముసలితనములలో దేవుడు ఇంత ఆస్తినిచ్చినాడు, ఇంత భయంకరమైన మంచి ఆస్తులను, అంతస్తులను ఇచ్చినాడు. వీటన్నిటికి కూడా మరి యజమానుడు ఎవరు లేరు కదా, వారసుడు ఎవరు లేరు కదా అనే స్థితిగతుల మధ్యలో ఓ చక్కటి కుమారుని, పండంటి కుమారుని ఇచ్చినాడు, నా నోటి నిండా నవ్వును కలగజేసినాడని సంతోషంగా వాళ్ళు గడుపుతూ ఉన్న సమయంలో, ఇస్సాకు పెద్దవాడవుతున్న సమయంలో దేవాది దేవుని స్వరము అబ్రహాముకి వినపడుతూ ఉంది. అబ్రహామా అని అంటే, చిత్తము ప్రభువా అని అంటే, ఇదిగో నీకు ఒక్కగానొక కుమారుడు, ఈ ముసలితనములో సర్వము నా కుమారుడే అనుకుంటున్న ఈ ఇస్సాకును ఉన్నాడు కదా, ఉన్నాడు ప్రభువా. ఆయనను ఇదిగో పలానా మొరియా పర్వతం దగ్గరకు వచ్చి, ఆ మొరియా దేశంలోకి వచ్చి, ఆ పర్వతంలో నేను చెప్పిన ఒక పర్వతము దగ్గర నువ్వు దహన బలిగా మరి ఇస్సాకును నాకు అర్పించు అని ఒక మాట చెవులో వచ్చింది. ఆ మాట విన్న వెంటనే ఇంత ముసలితనములలో, ఇంత భయంకరమైన స్థితిగతుల మధ్యలలో పిలిచి, ఊరు కాని ఊరుకు, దేశం కాని దేశానికి పిలిచి, ఇక్కడ నాకు అన్నీ ఇచ్చి, ఆస్తులను, గొడ్లను, పశువులను, మరి పరిచర్య చేసే వారిని అన్నీ కూడా ఇచ్చి, దాసులను అన్నీ ఇచ్చి, ముసలితనములో గర్భము తెరిచి చక్కటి కుమారునిచ్చి, కుమారుడు ఎదుగుతూ ఉన్న సమయంలో, కుమారుడు ఒక వయసుకు వస్తున్న సమయంలో బలి ఏమంటవే? ఏంది ప్రభువా ఇది? నీవే పుట్టిస్తీవి, నీవే పిలిస్తీవి, నీ స్వజనుల నుంచి బయటికి రా, నీ దేశంలో నుంచి బయటికి రా అని నీవే చెప్తివి, అన్నీ నీవే చెప్తివి, అన్నీ నీవే చేస్తీవి. మళ్ళీ ఇప్పుడు పెద్దగా అవుతున్నప్పుడు పిల్లగాని చూసి నా ముద్దుల కుమారుడు అని ఆ ముసలామె, పండ్లు పోయిన ఆమె ముద్దు పెట్టుకుంటున్న సమయంలో లేచి బలి అంటే ఎట్లా ప్రభువా? ఇది నీకు న్యాయమా? నీకు ధర్మమా? అని అబ్రహాము గారు దేవాది దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా వేయలేదంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇదిగో నీకు ఏకైక కుమారుడు నాకు దహన బలిగా సిద్ధపరచు బలి అని అంటే, సరే ప్రభువా అని చెప్పి ఉదయము తెల్లవారుతున్నప్పుడు తన కుమారుని లేపి ఇద్దరు దాసులను పిలుచుకొని ఒక గాడిదని తీసుకొని ఆ గాడిద మీద తన కుమారునికి ఇచ్చుకొని ఆ మోరియా దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? ముసలివాడు. ఎవరు? 100 సంవత్సరాల అబ్రహాం.
తన ఏకైక కుమారుని పట్టుకొని దేవుని మాటకు లెక్క చేయకుండా దేవుని మాటకు విధేయత చూపుతూ వెళుతూ ఉన్నాడు. ఆ మోరియా దేశానికి వెళ్ళిన తర్వాత ఒక పర్వతం దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇస్సాకు అంటున్నాడు, నాయనా మనం వచ్చినాం కదా దేవునికి బలి ఇయ్యాలని చెప్పి, ఉదయం మనం అందరం వచ్చినాం కదా, మరి కట్టెలున్నాయి, మంట ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏది? బలికిచ్చే ఆ గొర్రె ఎక్కడా? ఆ పశువు ఎక్కడా అని ఇస్సాకు అడుగుతూ ఉంటే తన తండ్రి అబ్రహాం గారు ఒకటే మాట, నాయనా సమస్తము దేవుడే చూసుకుంటాడు, మనం పోదంపా అని చెప్పి ఆ ఒక పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ దాసులను అక్కడ పెట్టి ఆ కట్టెలు మోసుకొని ఇదిగో ఆ పర్వతం పైకి తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి పైనకి ఎక్కుతూ ఉన్నారు. ఎక్కిన తర్వాత ఆ బలిపీఠం అంతా కూడా కట్టెల ద్వారా పేర్చి ఆ బలిపీఠము మీద ఆ ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఇస్సాకును ఆ బలిపీఠం మీద పెట్టేసినాడు. కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు కూడా నేను అనుకుంటా, మరి ఇస్సాకు ఏడ్చినాడేమో, ఒకవేళ నాయనా ఎందుకు నాకు బలిస్తున్నావు, నాయనా ఎందుకు నన్ను బలిస్తున్నావు అని అనింటాడేమో. అయినా కూడా దేవుని మాట, ఏ మాట? బలి నీ కుమారుడిని నాకు దహన బలిగా అనే మాటకు విరోధి కాకుండా, అవిధేయత చూపెట్టకుండా అబ్రహాము గారు ఆ ముసలితనములో కూడా ఆ బాధను దిగమింగుకుంటూ ఆ మోరియా దేశానికి వచ్చి ఆ పర్వతం మీద తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి బలి ఇవ్వడానికి సిద్ధమైపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను విధేయత చూపుతూ ఉన్నామా? దేవుని మాటకు విధేయత చూపుతున్నామా? యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో మీకు ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలు కాకుండా ఇదిగో నూతనముగా మరొక ఆజ్ఞ నేను ఇస్తూ ఉన్నాను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ప్రేమిస్తున్నావా నీ పొరుగువారిని? విధేయత చూపుతున్నావా? ప్రతి ఆదివారం మందిరానికి మానక దేవుని సన్నిధానానికి రా. ప్రతి ఆ సంఘ కూడికలలో పాల్గొను, ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్గొను. నా దేవుని సన్నిధానంలో 4 గోడల మధ్యలో ప్రతిరోజు మీరిచ్చే ఆ దశమ భాగం సమయంలో 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాల సమయం ఆ దశమ భాగాన్ని దేవునికి ఇస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. విధేయత చూపుతున్నామా? ఇప్పటికి ఇక్కడన్నా మీరు ఉద్యోగస్తులు ఎవరెవరు చేతులు లేపుతారా? ఉద్యోగాలు చేసేవాళ్ళు చేతులు పైనకి లేపండి. చిన్న ఉన్నాను, చిన్న ఉద్యోగం వస్తుంది, పైనకి లేపు, పెద్ద ఉద్యోగం వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ ఉద్యోగస్తులలో ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర మీ ఉన్నతాధికారి ఫోన్ చేసి, ఇప్పుడు అర్జెంటు నువ్వు అర్ధ గంటల నా ప్లేస్కి వచ్చేసేయి, రావాలా అని అంటే మీరు ఏమంటారు? ఏం చెప్తారు? పోతారా ఉంటారా? పోతాం. అంటే ఆదివారపు ఆరాధన విడిచిపెట్టి కూడా పోతామా? పోమా? ఖచ్చితంగా పోతారు. ఎందుకంటే ఉద్యోగం మెయిన్ ఇంపార్టెంట్. ఆదివారం ఆరాధన వచ్చే ఆదివారం ఉంటుంది, ఉద్యోగం పోయిందనుకో వచ్చే ఆదివారం నీకు ఉద్యోగం ఉండదు. అవునా? అంటే ఒక మనిషికి ఇచ్చేంత విలువ, ఒక మనిషికి లోబడే తత్వం, ఒక మనిషి మాటకు విధేయత చూపుతున్నావు కదా, చూపు. నీ అధికారులకు విధేయత చూపు, మంచిదే. అయితే పరలోకమందున దేవునికి నువ్వు విధేయత చూపుతున్నావా? దేవుని మాటను నువ్వు వింటున్నావా? దేవాది దేవుడు అంటున్నాడు, ఇదిగో రాకడ సమీపంగా ఉంది, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు పవిత్రపరచుకో, ఏ పాపము నీలో ఏలుబడి చేయకుండా పరిశుద్ధపరచుకో అని దేవుడు చెబుతూ ఉంటే ఇష్టానుసారంగా అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఇష్టానుసారంగా పవిత్రం లేని స్థితిగతుల మధ్యలో ఉంటూ ఉన్నవే, ఇది విధేయతనా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మనము విధేయత చూపుతున్నామా, చూపుతలేమా? ఆఖరికి తన కుమారుని కూడా ఆ దహన బలి కట్టెల మీద ఆ కట్టెలు పేర్చి ఆ దహన బలి మీద కాళ్ళు చేతులు కట్టేసి ఇస్సాకును తన ఏకైక కుమారుని, తన ప్రాణంగా పెంచిన ఆ కుమారుని సైతం దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడినాడు అబ్రహాం గారు శారమ్మ తల్లి. ఆ ముసలాయమ తల్లి ఎంత రోధించుంటుందో, వద్దు అని అడ్డుపడింటదేమో. అయినా కూడా అబ్రహాం గారు ఇదే వద్దు, ఇంత వయసులో కూడా మనని కనే గర్భంగా చేసిన దేవుడు ఇస్సాకు పోతే 100 మంది ఇస్సాకులను పుట్టిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అనే విధేయత చూపుతున్నామా? లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? నీ పక్కన వాళ్ళ కొరకు ప్రార్థన చేయి,
నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయి, నీ ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయి, నీ సంఘ క్షేమము కొరకు ప్రార్థన చేయి, నీ సేవకుల క్షేమము కొరకు ప్రార్థన చేయి అంటే లోబడుతున్నావా? లోబడమే. అసలు ఈ లోబడే మనసే లేదే. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూనే ఉన్నవే. ఎప్పుడైతే అబ్రహాము గారు దేవాది దేవుని మాటకు లోబడినాడో, ఆ ఇస్సాకుని ఆ బలిపీఠం, దహన బలిపీఠం మీద ఆ కట్టెల మీద పేర్చి తన కత్తి ఎత్తి చంపబోతున్నప్పుడు, దహన బలి ఇచ్చేటప్పుడే ఒక శబ్దం మీద పడిందంట, అబ్రహాం అబ్రహామా ఆగు 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 అని. ఇదిగో దేవుని మాటను లెక్క చేయకుండగా, నీవు దేవుని మాటను మీరకుండగా, దేవాది దేవుని మాటను మీరకుండగా, ఇదిగో నీవు నీ సొంత కుమారుణ్ణి బలిగా అర్పించడానికి కూడా సిద్ధపడినావు కదా. ఇదిగో నీవు చూపిన విధేయతను బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వదించినాడంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ఆ మాట. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను, ఇదిగో సముద్ర మందలి ఇసుకల వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేస్తదను. ఆమెన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. మనం గమనించవలసింది ఏంటంటే నువ్వు దేవునికి విధేయత చూపినావనుకో, విధేయత చూపిన వెంటనే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవునికి అవిధేయత చూపించినావనుకో, అవిధేయత చూపించిన వెంటనే నీకు శాపాలు వస్తాయి. ఆపోజిట్. విధేయత ఆశీర్వాదం, అవిధేయత శాపం. అంతే. విధేయత నువ్వు చూపు, దేవుని మాటకు లెక్క చేయి, దేవుని మాట విను, దేవుని సన్నిధిలో ఉంటున్న ఆయన సేవకుల మాట విను, దేవుని మాట ఆయన మాట విని విధేయత చూపించు. నీ జీవితాన్ని కట్టుకో, ఆత్మీయంగా ఆత్మానుసారంగా నీ జీవితాన్ని పవిత్రంగా కట్టుకో. అప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని పిలుస్తున్నాడంటే, ఇదిగో అబ్రహాం, నీ కుమారుని కూడా నాకు ఇవ్వడానికి వెనుక కాలేదు కదా. ఇదిగో ఆకాశమందలి నక్షత్రాలు ఎన్ని ఉన్నా సరే, అన్నీ, ఇదిగో ఆ సముద్రములో ఉన్న ఇసుక రేణువులు ఎన్ని ఉన్నా సరే, అన్నీ నువ్వు లెక్కించలేవు కదా. లెక్కించలేం ప్రభు. అంతగా నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా అబ్రహాము సంతానమే, అంతగా ఆశీర్వదింపబడినారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అక్కడ విధేయత చూపినాడు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా విధేయత చూపించు. ఒకవేళ ఏ పరిస్థితుల మధ్యలో అవిధేయత కలిగి జీవిస్తున్నావో, ఒకవేళ ఏ స్థితిగతుల మధ్యలో అవిధేయత అనే దురాత్మ ఒకవేళ నిన్ను నన్ను పట్టి పీడిస్తుందేమో, అవిధేయత ఉండొద్దు దయచేసి. విధేయత కలిగి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక దేశం ఉందట. ఆ దేశంలో ఒక సైన్యాధికారి ఉన్నాడు. సైన్యములకంతా అధికారి. ఆ దేశ సైన్యం అంతటికి కూడా సైన్యాధికారి. ఆ సిరియా దేశం, ఆ దేశంలో ఉన్న ఆ సైన్యాధిపతి అంటే ఆ రాజుకు ఆ దేశంలో ఉన్న వారికి చాలా ఇష్టం. ఎందుకోసము అని అంటే, ఆయన ఏ యుద్ధంకు పోయినా ఆ యుద్ధంలో గెలుపు పొందుకొని వచ్చేవాడు సంతోషంగా. ఎక్కడ కూడా ఓటమి లేదు. అంతగా మంచిగా ఆ యుద్ధాలు చేసే వ్యక్తి. కానీ ఆయనకు ఒక లోపం ఉందంట. ఆ లోపం ఏంటంటే కుష్ఠవ్యాధి. ఏందది? కుష్ఠవ్యాధి. ఆయన శరీరం అంతా తెల్లటి కుష్ఠుతో ఉంటుందంట. ఆయన శరీరం అంతా తెల్లటి కుష్ఠుతో ఉంటుంది. అయినా సరే ఆ రాజు అధికారులు అందరూ కూడా ఆయనను ఇష్టపడేవారు, ప్రేమించేవారు. ఎందుకు తెలుసా? ఈ సైన్యాధిపతి ఎక్కడ పోయినా, యుద్ధంకి పోయినా, ఈ సైన్యాధిపతి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం మీద విజయం కలుగుతుందని చెప్పి. అయితే ఒకానొక రోజు ఈ సైన్యాధిపతి యెరూషలేము ప్రాంతానికి వెళితే, ఆ యెరూషలేము ప్రాంతములో ఉన్న ఒక చిన్న పాపను, అంటే చిన్న పాప అంటే ఒక మధ్య వయసుకు, చిన్న వయసు 14-15 సంవత్సరాల పాప కావచ్చు అనుకుంటున్నా, ఒక 12 సంవత్సరాల పాప కావచ్చు. ఆ పాపను సిరియా దేశానికి తీసుకొని వచ్చి తన భార్య దగ్గర ఆ పాపను ఒక పనికత్తెగా పెట్టుకోవడం జరిగింది. ఈ పాప కొన్ని రోజులు ఆ ఇంటిలో ఉంటూ
ఆ సైన్యాధిపతి భార్య దగ్గర పనికత్తెగా ఉంటూ ఆ పరిస్థితులన్నీ గమనిస్తూ తన ఆ సైన్యాధిపతి ఆ పనికత్తె దగ్గర ఉంటున్న ఆ ఇంటి యజమానుని పరిస్థితులన్నీ ఆ శరీరాన్ని అంతా కూడా గమనిస్తూ ఈ ఆ పనికత్తె తన దాసురాలి దగ్గరికి వెళ్ళి తన యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటుంది, అమ్మా అయ్యగారికి శరీరంలో బాలేదు కదా, శరీరంలో ఎక్కడ చూసినా అనారోగ్యం ఉంది కదా, శరీరం అంతా పొడలు పొడలుగా కుష్టు ఉంది కదా, నేను ఒక సలహా ఇస్తా, ఆ సలహా మీరు పాటిస్తారా అని అంటే, చెప్పు ఏం సలహా? ఆ కుష్టి వ్యాధి పోవాలని అయ్యగారు ఎన్నో ప్రాంతాలు తిరిగినాడు, ఎన్నో మందులు వాడినాడు, ఎన్నో చెట్ల మందు వాడినాడు, ఇంగ్లీష్ మందులు వాడినాడు, ఆ మందులు వాడినాడు, ఎక్కడ కూడా స్వస్థత లేదు, భయంకరంగా ఈ వ్యాధి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అని అంటూ ఉంటుంటే ఈ యెరూషలేము ప్రాంతం నుంచి తీసుకొని వచ్చిన ఆ చిన్న బిడ్డ ఒక సలహా ఇస్తుంది. ఏమని తెలుసా? ఇదిగో యెరూషలేములో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్న ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని మాటలు బయలుపరిచే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పు అని అంటే, ఈ మాటను ఆమె మోసుకొని తన భర్త దగ్గరికి వచ్చి, ఏమండి ఇన్ని రోజులు ఎక్కడెక్కడో తిరిగినావు కదా, ఆ పాప చెప్తున్న చిన్న మాట విను అని అంటే, సరే విందంలే అని చెప్పి ఆ సైన్యాధిపతి ఆ యెరూషలేము ప్రాంతానికి వెళుతూ ఇదిగో ఆయనతో పాటు కొంతమంది సైనికులను ఆ యెరూషలేము ప్రాంతానికి వెళుతూ మరి దాదాపు కొన్ని ఆ బహుమతులు వస్త్రాలు అన్నీ తీసుకొని ఆ ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఎలీషా ప్రవక్త గారు ఉన్న కొండ మీదకి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఎదుట నిలబడినాడు, డోర్ ముందర నిలబడినాడంట. ఎలీషా ప్రవక్త బయటికి వచ్చినాడు, ఆయనను చూసినాడు. చూసి ఇదిగో 7 మార్లు, ఎన్ని మార్లు? 7 సార్లు యోర్దాను నదిలో పోయి మునిగిరా అన్నాడంట. ఈ సైన్యాధిపతి అనుకున్నాడంట, ఒరే అక్కడ నుంచి ఇక్కడి దాకా ప్రయాణమై వస్తే కనీసం ఒక మాట ఒకసారి నీ చెయ్యితోనైనా నన్ను ముట్టి తల మీద పెట్టి టచ్ అని అనలేదే? వాడు అంటాడు, బుడ్డోడు టచ్ అని అంటాడు. ఆమేన్. హల్లెలూయా. టచ్ అని అనలేదే, స్వస్థపరచలేదే, యేసు నామమున పో అని అనలేదే. ఇదెక్కడిది? సైన్యాధిపతి, ఒక దేశానికి సైన్యాధిపతి నేను పిలిస్తే సైన్యమంతా వస్తుంది, కనీసం నన్ను ముట్టుకోలేదే. నా దేశంలో మంచి నదులు ఉన్నాయి, పుణ్య నదులు ఉన్నాయి, ఆ నదులలో మునగకుండగా ఈ పనికిరాని యోర్దాను నదిలో మునగమంటాడా అని చెప్పి కోపమై ఎనికిలికి వెళ్ళిపోతూ ఉన్నాడట. అందులో ఉన్న ఒక వ్యక్తి, తన దాసుడు, ఆ వ్యక్తితో అన్నాడంట, ఇదిగో నయమాన్ ఎందుకు ఆ కోపం? ఆయన ఏమన్నాడు? బండలమేమన్నాడా? ఆయన ఏమన్నాడు? ఇక అక్కడిక్కడ తిరగమన్నాడా? పోయి నీళ్ళలో మునగమన్నాడు, మునుగు, విధేయత చూపించు, అవిధేయునిగా మార్చబడొద్దు, ఎక్కడెక్కడో తిరిగినావు, ఈ విధేయత చూపించు అని ఒక మాట చెప్తే ఆ వ్యక్తి, ఈ నయమాన్, ఈ సైన్యాధిపతి వెళుతూ యోర్దాను నదికి వెళ్ళి ఒక్కసారి మునిగినాడంట, పైనికి లేచినాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? బోరు కొడుతుందేమన్నా? హల్లెలూయా. ఒక్కసారి మునిగినాడు, పైనికి లేచినాడు, తన శరీరం దూసుకున్నాడు, స్వస్థత లేదు. రెండోసారి మునిగినాడు, పైనికి లేచినాడు, శరీరం చూసుకున్నాడు, స్వస్థత లేదు. ఇలా 6 సార్లు మునిగినాడు, స్వస్థత లేదు. ఇక ఏమవుతా, ఈ నీళ్ళలో మునిగితే ఏమొస్తుంది అని అంటే పక్కన వ్యక్తి అన్నాడు, విధేయత. ఓకే ఇది ఒక్కసారి మునిగితే అయిపోతుందిలే అని చెప్పి 7వసారి మునిగినాడట. మునిగి పైనికి లేస్తూ ఉండగానే ఆ కుష్టంతా పోయి చిన్న పిల్లల శరీరముగా మార్చబడిందంట. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లల దేహముగా మార్చబడిందంట. విధేయత చూపించడము ద్వారా స్వస్థత కలిగింది. సేవకుని మాటకు విధేయత చూపించు. కొంతమంది సేవకుని మాటకు విధేయత చూపించారు, ఇక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత, చాలాసార్లు చెప్పిన మీకు, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మందిరం గుర్తుకు వస్తుంది, సేవకుడు గుర్తు వస్తుంది. అప్పుడు లబో దిబా అని గుండెలు బాదుకుంటూ వస్తుంటారు. చెప్పినప్పుడు వినాలి కదమ్మా. ఇప్పుడు మన మధ్యలో తల్లి తత్తే పరిస్థితి, చెప్పినా శిలగా చెప్పినట్ట విన్నావా?
వినలే. ఒప్పుకుంటుంది పాపం, మంచిది, వినలే. వద్దమ్మా అన్న, వినలే. ఏం కాదులే, దేవుడు సాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత చూపించు. సేవకుని మాటకు విధేయత చూపించినాడు. ఇదిగో ఆ శరీరం ఎట్లయిపోయిందంటే చిన్న పిల్లల శరీరముగా మార్చబడిందంట. సంతోషంగా ఎలీషా గారి దగ్గరికి వచ్చి తన శరీరాన్ని కనపరుచుకొని సంతోషంగా తిరిగి వెళ్ళినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే విధేయత చూపుతావో, దేవుని మాటకు లెక్క చేస్తావో, దేవుని సంఘానికి లెక్క చేస్తావో, దేవుని సంఘములో ఏర్పరిచిన, దేవుని అభిషేకించిన ఆ సేవకుని, సేవకురాలి మాటకు నీవు లెక్క చేస్తావో, ఇదిగో దేవుని పరిశుద్ధమైన ఈ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని మాటలకు నువ్వు విని లెక్క చేస్తావో, ఒప్పుకుంటావో, విధేయత కలిగి ఉంటావో, లోబడుతావో, నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ రోగాలు తొలగిపోతాయి యేసు నామమున. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు యేసు నామమున తొలగిపోతాయి. స్వయాన దేవాది దేవుడే నీ ఇంటిలోనికి అడుగు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు విధేయత చూపినప్పుడు, నీకు లోబడే మనసు వచ్చినప్పుడు. లోబడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే నీకు స్వస్థతలు జరగవు, నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు. నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే మొదటగా నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే లోబడాలా, లోబడాలా, లోబడాలి. అబ్రహాము గారు దేవుని మాటకు లోబడినాడు, ఆశీర్వదింపబడినాడు. నయమాను సేవకుని మాటకు లోబడినాడు, తన కుష్టు రోగము నుంచి విడిపించబడినాడు. ఇంకొక వ్యక్తి గురించి మనం చూద్దాం. అదే ఎలీషా ప్రవక్త గారి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. అదే ఎలీషా ప్రవక్త గారి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఈ నయమాను కుష్టు అంతా పోయింది కదా అని సంతోషంగా మీరు కూడా ఏదైనా రోగం బాగాలేదు అనుకోండి, ఏదైనా సమస్య నుంచి విడిపించబడింది అనుకోండి, వెంటనే కృతజ్ఞత కానుకగా కొన్ని కానుకలు ఇస్తుంటారు. ఇస్తారా ఇయ్యరా? మేము ఇవ్వాలి సార్, మాకు అట్లాంటివి లేవా అనుకో. అంటే కొంతమందికి లేకపోయినా కొంతమందికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృతజ్ఞత కానుకలు ఈయన కూడా మోసుకొని వచ్చినాడు. ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు స్వస్థతనిచ్చినావు, ఎక్కడెక్కడనో తిరిగినా అయ్యా, సంవత్సరాలు ఈ రోగం కొరకు తిరిగిన, ఎక్కడ స్వస్థత లేదు. కనీసం వచ్చి ఈ నీళ్ళలో మునిగితే స్వస్థత ఉందని అంటే ఎప్పుడో వచ్చి మునుగుతుంటే కదా, 7 సార్లు కాదు 14 సార్లు కానీ మునుగుతుంటే, పొద్దు నుంచి సాయంత్రం వరకు దాంట్లోనే మునిగి తేలుతుంటే, నాకు తెలియకపోయాయా అని అంటే, సరేలే ఇప్పుడైనా తెలుసుకున్నావు కదా అని అంటే, ఇదిగో కృతజ్ఞతగా ఇదిగో అయ్యా ఈ వెండి తీసుకో, కృతజ్ఞతగా ఇదిగో అయ్యా ఈ దుస్తులను తీసుకో అని ఇస్తూ ఉంటే ఎలీషా గారు అంటారంట, ఇదిగో బాబు నీవు ఏమీ నాకొద్దు, సంతోషంగా తిరిగి వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ నిజమైన దేవుడు యెహోవా దేవుడే అని ఒప్పుకో, ఆయన కొరకు పాటుపడు అని ఈ మాట చెప్పి పంపించినానంట. సరే అని చెప్పి ఆయన వెళుతూ ఉంటే ఈ ఎలీషా ప్రవక్త గారి దగ్గరనే ఉంటాడు ఒక శిష్యుడు, చిన్న బ్రదర్. ఏ బ్రదరు? చిన్న బ్రదర్. పరిచర్య చేస్తూ ఉంటాడు. కాళ్ళు నొస్తున్నట్టే కాళ్ళు తిన్నాడు, ఆకలి అవుతుందంటే ప్లేటు కడిగినాడు, తిన్న ప్లేటును కడిగినాడు, తిన్న చేతి మీద నీళ్ళు పోసినాడు. చిన్న బ్రదర్, బట్టలు ఉతికేటోడు, అన్నీ చేసినోడు. ఈ ఎలీషా ప్రవక్త గారి దగ్గర ఉన్న వ్యక్తికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఒక దుర్బుద్ధి పుట్టి, ఇదిగో ఆయన ఏమో వద్దు అనుకున్న ఆ వెండి, వద్దు అనుకున్న ఆ కానుకలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంటే, ఈయన మరి ఎలీషా ప్రవక్త గారు ఆయన లోపలికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉంటే ఈ వ్యక్తి బయటికి పారిపోయి పరిగెత్తుకుంటూ ఆ నయమాన్ని కలుసుకొని ఆ కానుకల మీద ఆశపడి ఆ కానుకలన్నీ కూడా తీసుకొని వచ్చి రూమ్లో పెట్టుకొని ఏమీ తెలియని వారిగా ఇదిగో ప్రవక్త దగ్గర నిలబడినాడు, ఎలీషా ప్రవక్త దగ్గర నిలబడినాడు. అప్పుడు ఎలీషా గారు అంటారంట, ఇదిగో గెహజీ, ఎందుకయ్యా ధనం మీద నీకు ఆశ? మనకు అవసరమా? మనం ఎందుకు వచ్చినాం? ఏ పని చేయనీకి వచ్చినాం? ఎందుకయ్యా మనకు అవసరమా? నువ్వు వెళ్ళేటప్పుడు, నువ్వు పరిగెత్తేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎక్కడికి పోలేదు ప్రభువా, ఎక్కడికి పోలేదు దైవజనుడా, ఎక్కడికి పోలేదు. నీ మాటకు నేను విధేయత చూపించిన, నీ మాటకు నేను లోబడతా, తెలియదా నీకు? ఏడ లోబడినావు? అవసరమా అని చెప్పి ఒక మాట అని, ఇదిగో నేను చెప్పని దానికి, నా మాటకు నువ్వు లోబడలేదు, అవిధేయత చూపినావు కాబట్టి నీకు, నీ ఇంటి వారికి, నీ సంతానమంతటికి ఎల్లప్పుడూ ఈ కుష్టు వచ్చునుగాక అన్నాడంట. అన్న వెంటనే తన ఆమెనన్నారా? ఇప్పుడు ఎవరన్నా అనలేరు కదా.
ఎందుకంటే మళ్ళీ మీకోసం మళ్ళీ నెత్తి నొప్పి, మళ్ళీ నేను ప్రార్థన చేయాల్సి వస్తుంది. వెంటనే తన శరీరం నడినెత్తు నుంచి అరికాలు వరకు గేహజీ శరీరం అంతా తెల్ల కుష్టుగా మార్చబడిందంట. తెల్ల కుష్టుగా మార్చబడి శాపము పొందుకొని దేవుని సన్నిధానంలో నుండి బయటికి వెళ్ళిపోయినాడు. ప్రియమైన సంగమా, ఒక అవిధేయత ఒక శాపాన్ని తీసుకొని వస్తుంది, ఒక విధేయత ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. మనము విధేయత చూపుతున్నామా, అవిధేయత కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇదిగో నిన్ను నన్ను ప్రేమిస్తూ నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి విధేయత చూపినాడు. తన తండ్రి మాటకు విధేయత చూపించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లే. ఆయన రిక్తునిగా మార్చబడాల్సిన అవసరం లేదు. ఆయన ముఖము మీద ఉమ్మి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పిడిగుద్దులు గుద్దించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకోవడం అవసరం లేదు. ఆయన కాళ్ళకు చేతులకు మేకలు కొట్టించుకోవడం అవసరం లేదు. అవసరము లేకపోయినా కూడా తండ్రి చెప్పిన చిన్న మాట, ఇదిగో నా ప్రియ కుమారుడా, ఇదిగో ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకు నీవు బలి కావాల్సిందే, ఆ పాప పరిహారత బలి కావాల్సిందే. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా నీవు మార్చబడాల్సిందే అని ఈ మాట చెప్పి ఆ మరియమ్మ తల్లి గర్భములోనికి పంపిస్తే ఓకే అని చెప్పి లోబడినాడట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకు ఎట్లా సిద్ధపడినాడు, ఎట్లా లోబడినాడంటే ఒక వధకు సిద్ధమైన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా తన తలను అప్పగించుకున్నాడు, తాను అప్పగించుకున్నాడంట. విధేయత చూపినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు విధేయత చూపినారు. ఈరోజు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు నేను చెప్పుకుంటున్న మనము ఆయన మాటకు విధేయత చూపుతున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన ప్రకటిస్తున్న ఒక్క మాటకైనా నువ్వు లోబడుతున్నావా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసా వహిస్తున్నావా? నీ సంఘములో ఇదిగో నీ ధనాగారం అంతటిలో ఇదిగో నీవు సంపాదిస్తున్న సంపాదన అంతటిలో దశమ భాగాలు దేవుని సన్నిధానానికి తీసుకొని రావాలా? తీసుకొని వస్తున్నావా? ఒక వ్యక్తి ఫోన్ చేసినాడు నాకు, ఒక వీడియో పెట్టినాడు వాట్సాప్లో. దశమ భాగాలు అని పెట్టినాడు వీడియో. నేను అన్నా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇది సత్యం అని అన్నా. ఫోన్ చేసినాడు, ఎవరికి ఇవ్వాలా అన్నాడు. ఎవరికి ఇస్తావు? సేవకులకు ఇవ్వాలంటే. ఎందుకు ఇవ్వాలన్నాడు. ఎందుకు? దేవుని సేవకులు. నీకు రోగం వస్తే ఎవరి దగ్గరికి వస్తావు? సేవకుని దగ్గరికి వస్తావు. నీకు పెళ్లి చేయాలంటే ఎవరి దగ్గరికి వస్తావు? సేవకుని దగ్గరికి వస్తావు. నీకు ఏదైనా శుభకార్యం చేయాలంటే ఎవరి దగ్గరికి వస్తావు? సేవకుని దగ్గరికి వస్తావు. నీ ఇంటిలో ఇల్లు ఆ ఓపెనింగ్ ఎంత ఇల్లు కట్ చేయాలంటే ఎవరి దగ్గరికి వస్తావు? సేవకుని దగ్గరికి వస్తావు. అశుభకార్యం చేయాలంటే ఎవరి దగ్గరికి వస్తావు? సేవకుని దగ్గరికి వస్తావు అని అన్నాడు. మరి దశంభాగం సేవకునికి నీకు బాధపడతావే? మేము ఇయ్యం, అయితే దేవునికి ఇచ్చేసి రాపో అని చెప్తున్నాను. పోలేం కదా, పో, తీసుకొని పో. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. దేవుని దగ్గర పోయిరా, ఇచ్చిరాపో అని చెప్తే మళ్ళీ ఇచ్చి వస్తాడా? తీసుకోపో దేవుని దగ్గర అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా అని, అంతే అని అంటే నేను పెట్టేస్తాను, పెట్టేయి అని అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత కలిగి ఉండాలా. దేవాతి దేవుడు నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ స్థితిగతుల కొరకు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా? ఆయన మాటను తూచా తప్పకుండా వింటున్నామా లేదా? నీ పిల్లల కొరకు రాత్రి రోదన కలిగిన స్త్రీ వలె ప్రార్థన చేయి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉన్నావా? మరి ఇవన్నీ కూడా విధేయత కలిగి మనం జీవించాలంటే ఇవన్నీ కూడా మనము నెరవేర్చాలి. అంటే చూచా తప్పకుండా చేస్తేనే మనం లోబడినట్లు. ఏదో ఆదివారం మాత్రమే భక్తి కలిగిన స్త్రీల వలె మనం వచ్చి, భక్తి కలిగిన పురుషుల వలె వచ్చి ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టి వాక్యం విని ఇలా సాంబారన్నం తిని దేవుని యేసయ్య రక్త మాంసములు పాలిభాగస్తులైపోతే వేస్ట్. విధేయత చూపించు. విధేయత కలిగి ఉన్నవాడు ఆశీర్వదింపబడతాడు. విధేయత కలిగి లేనివాడు శాపగ్రస్తునిగా మార్చబడతాడు. అబ్రహాము గారు విధేయత కలిగినాడు, ఆశీర్వదింపబడినాడు. ఇదిగో నయమాను విధేయత కలిగి చూపినాడు, తన రోగము తొలగిపోయింది. ఇదిగో గెహజీ అవిధేయత చూపినాడు, ఇదిగో శపించబడినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా దేవుని చిత్తమైతే వచ్చే వారం వీటన్నిటి గురించి మనం చూద్దాం. ఇంకా చాలా ఉంది విధేయత గురించి. కాబట్టి దేవుని చిత్తమైతే వచ్చే వారంలో ఇవన్నీ మనం చూసుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించని చిన్న ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం.